హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను మీలే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ సీక్వెన్స్ అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మీలే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్ని డిజైన్ చేయకముందే మనం రూల్స్ అనేవి ఇక్కడ తెలుసుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని స్టేట్స్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం తీసుకునే ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ డేటా అనేది అక్కడ మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకుంటాం. ఒకవేళ డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే మనం ఆ పర్టికులర్ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, నేను డేటా అనేది 1101 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ 4 ఉన్నాయి కాబట్టి n = 4గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ n = 4 వచ్చింది కాబట్టి 4 స్టేట్స్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఆ స్టేట్స్ అనేది నేను ఇక్కడ ABCDగా తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఏ నోట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ బి నోట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ సి నోట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ డి నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ట్రాన్సిషన్స్ అనేవి నోట్ చేయాలి కాబట్టి ఏ నుంచి బికి, నెక్స్ట్ బి నుంచి సికి, నెక్స్ట్ సి నుంచి డికి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి డేటా బిట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను, నెక్స్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేశాను, నెక్స్ట్ బిట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ మనం అవుట్పుట్ డేటా నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ సింగిల్ బిట్ ఉంది, అగైన్ ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 11 ఉంది బట్ ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, 110 ఉంది, ఇక్కడ 1101 ఉంది, డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఈ పర్టికులర్ ఏని ఇనిషియల్ స్టేట్గా డిఫైన్ చేసుకుంటాం. దీన్నే మనము రీసెట్ స్టేటు, స్టార్టింగ్ స్టేట్ కూడా కాల్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఇనిషియల్ స్టేట్గా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ డేటా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ సి స్టేట్కి మనం ప్రీవియస్ ఇన్పుట్ డేటా 11గా ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ డికి మనం ప్రీవియస్ ఇన్పుట్ డేటా 110 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఏ స్టేట్కి ఇన్పుట్ అనేది 1 అనేది ఇక్కడ నోట్ చేశాం కాబట్టి ఇప్పుడు 0కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా 0గా నోట్ చేసుకుంటాం. ఇది స్టార్టింగ్ బిట్టే కాబట్టి మనం అవుట్పుట్ అనేది ఇక్కడ 0గా డిఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ సింగిల్ బిట్, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ట్రాన్సిషన్ మనం డిఫైన్ చేయాలి కాబట్టి ఆల్రెడీ 1 ఇన్పుట్కి ఇక్కడ నోట్ చేసాం. ఇప్పుడు మనం 0 ఇన్పుట్ తీసుకునేసి కంపేర్ చేసి తర్వాత ట్రాన్సిషన్ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రీవియస్ డేటా 1 ఉంది, ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ బిట్ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్ నుంచి మనం ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ బి నుంచి ఏకి ఇలా ట్రాన్సిషన్ నోట్ చేశాను. అయితే ఇక్కడ మనం ఇన్పుట్ అనేది 0 తీసుకున్నాను కాబట్టి అగైన్ ఇక్కడ మనకి 10 2 బిట్సే ఉన్నాయి, ఇక్కడ మనకి 110 4 బిట్స్ ఉన్నాయి, డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సి స్టేట్కి డిఫైన్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మనం 0 ఇన్పుట్కి ఇక్కడ నోట్ చేసాం. ఇప్పుడు 1 ఇన్పుట్కి తీసుకునేసి మనం చెక్ చేసి ట్రాన్సిషన్ అనేది నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ డేటా 11 ఉంది, ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా 1 అనేది తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 బిట్స్ 11 ఉంది, అగైన్ ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్ నుంచి ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ మనం ఇన్పుట్ డేటా 1 తీసుకున్నాము. అగైన్ ఇక్కడ చూడండి, 111 111 వచ్చింది, కానీ ఇక్కడ మనకి 1110 ఉంది. సో ఇన్పుట్ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ మనం 0గా నోట్ చేసుకుంటాం.
అగైన్ ఇక్కడ చూడండి ఇప్పుడు డి స్టేట్కి చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి మనం 0కి చెక్ చేయాలి, అదేవిధంగా 1కి చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను 0కి చెక్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. అగైన్ ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్స్ 100 ఉంది, ఇక్కడ 110 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి అంటే ఈ పర్టికులర్ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను డి నుంచి ఏకి నోట్ చేయాలి కాబట్టి ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం తీసుకున్న డేటా అనేది 0 కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 1100. సో మనకి ఇక్కడ 110 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా మనం డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం 1కి కూడా చెక్ చేయాలి కాబట్టి నేను ప్రీవియస్ డేటా 110 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్స్ 101 ఉంది, ఇక్కడ 110 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను డి నుంచి ఏకి ట్రాన్సిషన్ అనేది ఇలా నోట్ చేసుకుంటున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి మనం ఇన్పుట్ డేటా 1 తీసుకున్నాను కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి 1101. సో మనకి ఇన్పుట్ డేటాకి డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా మనం డిఫైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మీలే నాన్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు.